బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తాజాగా ఓ బిగ్ అనౌన్స్మెంట్ తో వచ్చారు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ పేరుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. కొన్ని యుద్ధాల్లో గెలవడానికి బుల్లెట్లు అవసరం లేదు అంటూ ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో సల్లుభాయ్ సగం ముఖాన్ని మాత్రమే రివీల్ చేశారు. ఫేస్ మీద రక్తపు మరకలు, దేశభక్తి నిండిన కళ్ళతో సల్మాన్ చాలా ఇంటెన్స్ గా చూస్తున్నారు. సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా భారతదేశంలో జరిగిన అత్యంత క్రూరమైన యుద్ధం ఆధారంగా బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రం తెరకెక్కించారని మేకర్స్ ప్రకటించారు. అపూర్వ లఖియా ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మహేష్ రషేమియా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. గాల్వాన్ హ్యాలీ క్లాష్ 2020లో లదాఖ్ సరిహద్దుల్లోని వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన గాల్వాన్ హ్యాలీలో భారత్ చైనా దేశాల మధ్య ఘర్షణ జరిగింది. జూన్ 15న జరిగిన ఈ ఘర్షణలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగింది. గడిచిన 45 ఏళ్లలో భారత్ చైనా సరిహద్దులో జరిగిన అత్యంత తీవ్రమైన సైనిక ఘర్షణగా నిలిచిపోయింది. ఆ ప్రాంతంలో ఆయుధాల వినియోగంపై నిషేధం ఉండడంతో సైనికులు తుపాకీలు వాడకుండా కేవలం కర్రలు, రాళ్లు, చేతులతోనే యుద్ధం చేసి విజయం సాధించారు. ఈ సంఘటన ఇండియా చైనా సంబంధాలలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ ఘటన ఆధారంగానే సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ చిత్రం రూపొందుతోంది. గాల్వాన్ హ్యాలీ క్లాష్ లో చైనా సైనికులతో జరిగిన పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట్ వాసి కల్నాల్ సంతోష్ బాబు వీరమరణం చెందారు. ఆయనకు దేశవ్యాప్తంగా నివాళులు అర్పించారు. గాల్వాన్ లోయ ఘర్షణ సమయంలో 16 బీహార్ రెజిమెంట్ కు ఆయన నాయకత్వం వహించారు. ఇప్పుడు సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించనున్నారనే ప్రచారం జరుగుతుంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.